ప్రైజ్ ది లార్డ్. దేవుడి పేరిట అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము. ఈరోజు ఉపవాస ప్రార్థనకి పొద్దున్నుంచి వర్షం పడుతున్నప్పటికీ అనేక మంది విశ్వాసులు ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి పాల్గొన్నారు. పేతురుకు బలం ఇవ్వకపోతే ఆయన బలం ఒక గంటలోనే అయిపోయింది. దేవుడు సీమను నన్ను ఎరగవు. ఎంతసేపు పట్టింది సీమను మీరు నన్ను పెట్టుకోవటానికి? కూర్చోండి. ఓ మనుషుడా, నీ నీతి, నీ నిజాయితీ, నీ మనసులోని స్థిరత్వం, నీలోని నమ్మకత్వం ఇంత మాత్రమేరా నీ బయట పెట్టాడు. దగ్గర పోయి అడిగి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని రాస్తుంది. అన్నాడు తలుచుకో ఎప్పుడు తెలుసుకుని నేనే రాని ముందు ప్రగల్భాలు పలికాను. ఇంతోటి భాగ్యానికైనా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇదే కదా నా బతుకు. గంటలలో కూడా నీ కోసం, గంట కనీసం రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, గంట కూడా నీ కోసం నిజాయితీగా ఈ సాక్షిగా నిలవలేకపోయాను. ఇదే కదా నా నమ్మకత్వం, నా బతుకు, నా నీతి, నా యథార్థత, నా విశ్వాసత. లేకపోతే లేదు. ఏదైనా ఆయన కోసం సాక్షిగా ఉన్నానంటే నా బలం అనుకునేరు. నేను పేతురు కంటే దారుణం. కానీ ఏదన్నా నా నుండి ప్రకటింపబడింది అంటే అది నా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ బలం. నా తండ్రి, పరలోక తండ్రి నాకు ఇచ్చినటువంటి బలం. ఏ పేతురు ఒక ఆడపిల్ల ముందు నేను క్రీస్తుకు సాక్షిని అని చెప్పడానికి భయపడి పడిపోయాడు. ఆయన ఎరగదని తన బలహీనతను చాటుకున్నాడు. అదే పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడి వేల మంది జనం ముందు ఆత్మశక్తితో నింపబడ్డ తర్వాత, ఆ బలంతో నింపబడ్డ తర్వాత 10 దినముల ప్రార్థనలో దేవుని శక్తి కోసం కనిపెట్టుకుని ఆ బలం పొందుకున్న తర్వాత వేల మంది ముందు నిలబడి, ఇదిగో ఆయన పునరుద్ధానములకు మేము సాక్షులము, ఆయన లేచి ఉన్నాడు, లేఖనము నెరవేరునట్టు జరిగిన ఏవేలు ప్రపంచం ఇక్కడ నెరవేరుతున్నది, ఇదిగో దేవుడు ఆయన మృతులలో నేను లేఖను, అందుకు మేము సాక్షులము, నేను సాక్ష్యాన్ని కేతులించాడు. ప్రభావం నా మీదికి రానివ్వనైనా, మా మీదికి రానివ్వు. మా బిడ్డల్ని బలపరచు ప్రభువా. తమ పేదరికాన్ని బట్టి ఎవరు తిట్టుకుంటున్నారో ఈరోజు దాన్ని కూడా ఒక ఆశీర్వాదంగానే నీకు ఇచ్చానని నాకు స్పష్టపరిచినందుకు నీకు నిజంగా డబ్బు లేనప్పుడు దీనులుగా ఉండి, డబ్బు వచ్చినాక గర్వములుగా, దుర్మార్గులుగా, భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళకి కొంతమంది నేను చూశాను. నిజమే ప్రభువా, కొంతమంది డబ్బుని బట్టి చెడిపోయారు ప్రభువా, డబ్బు వచ్చినాక చెడిపోయారు ప్రభువా. అలాంటి డబ్బు నాకొద్దు, నన్ను నాశనం చేసే డబ్బు నాకొద్దు, నన్ను నీకు దూరం చేసే డబ్బు నాకొద్దు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాల చెంత అడిగి పెట్టుకోవాలి. నాకు ఆశీర్వాదం అయితే అది, పేదరికమే అయితే అదే ఇవి నాకు పర్వాలేదు. కానీ అబ్రహాము డబ్బుని కట్టడి చేసినట్టుగా ఒకవేళ నాకున్న ధనమును కట్టడి చేయడానికి నాకు బలాన్ని డబ్బును నన్ను, మా బిడ్డల్ని అందరినీ కాపాడు.
తిరుగు ప్రయాణంలో నీ కాపుదల ఉంచు. వారు తెచ్చుకున్న నూనెని శక్తితో రోగులకు నీవు రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. నా ప్రభు బిడ్డలందరినీ పేరు పేరు వస్తున్న దీవించు. తరచుగా తొట్టుపడుతూ బలహీన పడుతూ ఇబ్బంది పడుతున్న వారి గురించి బలపరచు. నువ్వు శక్తి లేకపోతే నీ కోసం నిలవలేవు కదా, నువ్వు బలం లేకపోతే నీ కోసం నిలవలేవు. కనికరించుకున్నావు నీ కొరకు ఆశ కలిగి భరించడానికి సహాయం స్తుతి మహిమలుగా చూపిస్తా. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మకుడి మనోహరి సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతరికి సదాతోడు మనందరం నిత్యకాలం చే పర్యంతం మనం నడిపించును కాక. ప్రవేశ రక్తములకు ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం కలుగును కాక. జారిన కన్నీళ్ళు అడిగిన దేవుని ఇప్పటి నుండి కూర్చున్న దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు అడిగిన దేవుని పాదాలు ఇప్పటి నుండి కూర్చున్న దేవుని కార్యాలు కన్నులదారిన కన్నీరు దేవుని ఇప్పటి నుండి దేవుని కార్యాలు